ఇవి బూడిద గుమ్మడికాయలు, యాష్ గార్డ్ అంటారు కదా అవి. ఇవి యాక్చువల్గా మేము సమ్మర్ అంటే సమ్మర్ కాదు, జూన్ ఎండింగ్కి మేము బూడిద గుమ్మడికాయలు వడియాలు పెట్టుకొని ఆ గింజలు దొడ్లో పారబోసాం అనమాట. మేము జూన్ తర్వాత మేము ఊరెళ్ళి అక్టోబర్లో వచ్చాము. మేము వచ్చేసరికి ఆ గింజలన్నీ చెట్టు పాదు అయ్యి ఇలా కాయలు కాసింది. చాలా హ్యాపీగా ఉంది. అలా పడేసాం అంతే, దొడ్లో పారబోసాం అనమాట గింజలన్నీ. అలా చెట్లు పాదులు వచ్చి ఇలా కాయలు కాసినాయి. ఇక్కడ ఇవి ఈ బూడిద గుమ్మడికాయ ఫ్లవర్స్. ఇదే ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవే బూడిద గుమ్మడికాయ ఫ్లవర్స్ అనమాట. అదిగోండి పాదుది. అంటే దీంట్లో బఠానీ తీగ అంటారు కదా, అది కూడా మిక్స్ అయిపోయింది. రెండు కలిపి ఇలా గోడ మీద అల్లుకున్నాయి. ఇవి ఇక్కడెక్కడో పిండి ఉండాలి, చిన్న కాయ. ఇదిగో ఇది ఈ బఠానీల తీగ, బూడిద గుమ్మడికాయ తీగ రెండు కలిపి మిక్స్ అయిపోయి ఇలా అల్లుకున్నాయి. ఇవి రెండు కాయలే కాదు, ఇంకా దొడ్లో చాలా కాయలు ఉన్నాయి. చూపించడానికి ట్రై చేస్తా. ఎక్కడ ఉన్నాయి? ఇది సపోటా చెట్టు. మేము ఊరెళ్ళిపోయి వచ్చేసరికి ఇవంతా మొక్కలు అవి వచ్చేసి చాలా ఇదిగా ఉంది. క్లీన్ చేయించాలి, మనుషులను పెట్టి క్లీన్ చేయించాలి. మనుషులు ఇప్పుడు కొంచెం పొలాలకి మందులై కొట్టి బిజీలో ఉండి మనుషులు ఎవరు దొరకట్లేదు. అందుకని వెయిట్ చేస్తున్నాం మనుషులు దొరుకుతారని. కాయలు ఎక్కడో ఉండాలి, చూపిస్తాను వెయిట్. ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది చూడండి. ఇదొక కాయ, మొత్తం 10 కాయల వరకు ఉండాలి. చూపిస్తాను ఇంకా ఎక్కడున్నాయో. అదిగో అక్కడ ఇంకో కాయ కనిపిస్తుంది కదా, అదిగో ఇది కొంచెం పెద్ద కాయ అనుకుంటా. అది కొంచెం దగ్గరికి వెళ్తాను, కొంచెం భయం వేస్తుంది. అంత గడ్డి అది ఉంది, పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. నేను చూస్తాను, ట్రై చేస్తాను. అదిగో చాలా పెద్ద కాయ వచ్చింది. ఇక్కడ ఇంకా ఉండాలి, వెతుకుతున్నాను ఎక్కడ ఉన్నాయా. అదిగో ఆ పైన ఒకటి ఉంది. ఇది అదిగో ఇక్కడ మేము పక్క దొడ్లో మామూలుగా పోసాం అనమాట, గింజలు తీసుకొచ్చి. అమ్మో ఇక్కడ దాక్కున్నాయి ఇవి. ఇక్కడ ఒక 2 కాయల నుంచి ఉండలేదు. అవిగో ఇవన్నీ వస్తున్నాయి ఇలా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇదిగో ఇది ఇంకొంచెం పెద్దకాయ. ఇలా మేము వడియాలు పెట్టి ఆ వేస్ట్ గింజల్ని ఇక్కడ పారబోస్తాం అనమాట. ఈ దొడ్లో పారబోస్తే మేము జూన్ మంత్ ఎండింగ్కి వెళ్ళాము. మేము ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చాము. ఊరి నుంచి వచ్చేసరికి ఇవి పాదులైపోయి చక్కగా కాయలు కాసిన. అదిగోండి ఇంకో 2 కాయలు. ఏది కొంచెం దగ్గరికి వెళ్ళి అదిగో మొత్తం చాలా ఒక 10-15 కాయల వరకు ఉన్నాయి. నేను ఆ ఫోన్ పట్టుకొని వెతుకుతుంటే కనిపించట్లేదు. ఇక్కడే పక్కనే అరటి చెట్టు కూడా ఉంది. ఎలా ఉండాలి? ఓకే చూపిస్తాను. ఓకే అదిగోండి అరటికాయలు కనిపిస్తుందా? అంటే ఇది మామూలు తినే అరటి కాదు, కూర అరటి. ఓకే అండి, గుడ్ బై ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగో కాయలు. అంటే ఇవన్నీ మనం చెట్టు నాటకుండానే విత్తులు పడి వాటంతరికి అవి వచ్చి మేము ఊరి నుంచి వచ్చేసరికి ఇన్ని కాయలు కనిపిస్తుండేసరికి చాలా ఆనందంగా ఉంది. చూసారా, మనం ఏ పోషణ చేయకపోయినా వాటిలంతటికి అవే వచ్చి ఎంత చక్కగా కాసినాయో.
ఇదే యాష్ గార్డ్, బూడిద గుమ్మడికాయ అంటారు. వీటితో వడియాలు పెడతారు. వీటితో ఇప్పుడు కూష్మాండా జ్యూస్ అని కూడా చేసుకొని తాగుతున్నారు, చాలా మంచిదని. అంటే నేను కోద్దాం అనుకున్నాను ఈ కాయలన్నీ. కాకపోతే ఇక్కడ మా మనుషులు చెట్టు ఎండిపోతే కానీ కాయలు కొయ్యకూడదని చెప్తున్నారు. అక్కడ ఒక ములక్కాడ కూడా కనిపిస్తుంది. అది అంటే చెట్టు ఎండిపోయిన తర్వాత కొయ్యాలి అని చెప్తున్నారు ఈ కాయలు. సరే అని వెయిట్ చేస్తున్నాం. చెట్టు ఎండిపోయితే తర్వాత కొయ్యాలంట. ముందు చెట్టు ఎండిపోకుండా కొస్తే తయారైనట్టు కాదు అని చెప్తున్నారు. చాలా కాయలు ఉన్నాయి, ఒక 15 ఉంటాయేమో. ఇదిగో ఇక్కడ ఒక 2, ఇది ఒకటి, ఈ కొమ్మల్లో ఉంది. ఇదైతే ఇది కొంచెం చాలా పెద్దగా ఉంది. ఈ పైన ఒకటి ఉంది. అలా ఒక 15 కాయలు వరకు ఉన్నాయి. కాకపోతే ఇంకా కొంచెం నేను దగ్గరికి వెళ్తాను, నాకు కొంచెం భయం వేస్తుంది. ఇంకెళ్ళిపోతున్నాను ఇంట్లోకి. హాయ్, గుడ్ బై ఫ్రెండ్స్.